కాంగ్రెస్ పార్టీ చూడండి 2014 నుండి అంటే 12-13 నుండి ఎప్పుడైతే గుజరాత్ మోడల్ ను ప్రాపగేట్ చేస్తూ మోడీని బ్రాండ్ చేసిండ్రో అక్కడి నుండి మీరు ఇవాళ అట్లీస్ట్ 2014 ఎలక్షన్స్, 18 ఎలక్షన్స్ అండ్ ఈవెన్ 24 ఎలక్షన్స్ లో కూడా దేర్ ఇస్ ఎ కన్సిస్టెంట్ నరేటివ్ అగేన్స్ట్ గుజరాత్ మోడల్. బట్ వెరీ ఫన్నీ, వెరీ సర్ప్రైజింగ్, అస్టానిషింగ్. రేవంత్ రెడ్డికి గుజరాత్ మోడల్లో ఏం మంచి కనబడదు? రక్తపాతం బాగుందా, లేకపోతే కేవలం అదాని అంబానీ అభివృద్ధి బాగుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కట్టడి వర్గాల నోట్లో మన్ను కొట్టింది బాగుందా, లేకపోతే అక్కడ నీళ్లు తాగడానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేక నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి గుజరాత్ మోడల్ బాగుందా? ఏం బాగున్నదో మరి ఏం అందం చూసిందో గుజరాత్ మోడల్లో, ఆ మోడల్లో నేను తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పని ఏదైతే ఆయన మాట్లాడిందో ఇది స్థూలంగా రాహుల్ గాంధీ గారికి చెప్పపెట్టు లాంటిది, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు చెప్పపెట్టు లాంటిది. అదేదో తాను ప్రైవేట్ ఫ్రాంచైజీ కొనుక్కొచ్చుకున్నారో నేను గతంలో అన్నట్టు పేమెంట్ అగైన్ రేవంత్ రెడ్డి గారు ప్రూవ్ చేస్తా ఉన్నారు. ఇఫ్ హీ బ్రాట్ ఏ ఫ్రాంచైజీ ఫ్రమ్ సిడబ్ల్యూసి, ఏఐసిసి, రాహుల్ గాంధీ, సో దేర్ ఫార్ ఇది నా ఫ్రాంచైజీ, నా ఇష్టం, సీత ఎవరి మాట వినరు, నా మాటే వేదం, నా మాటే సిద్ధాంతం అన్నట్టుగా ఇవాళ మోడీ బాటలో రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టుగా ఉంది. ప్రజలు చేయి గుర్తు ఓటేస్తే లోటస్ సిద్ధాంతాలను నేను ముందు తీసుకెళ్తా అని చెప్పని, కమలం సిద్ధాంతాలను ముందు తీసుకొస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది ఏం అక్రమ సంబంధమో, ఇదేం హిపోక్రసీయో, ప్రజలు ఆవిడ సిద్ధాంతాలు పోయినాయి, రాద్ధాంతాలు వచ్చినాయి, మాటలు పోయినాయి, బూతులు వచ్చినాయి. అదంతా ఒక వైపరీత్యం రాజకీయాలు చూసినప్పటికీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యకర్తలు లేకపోతే ఇంకెవరో మాట్లాడితే అర్థం ఉంది. ఒక ముఖ్యమంత్రి సహోదరులు ఉంది, సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితులు ఉండి రాహుల్ గాంధీ పక్కన కూర్చొని నేను దేశ ఉపాధ్యక్షుడిని నేనే నిలబెట్టిన, కేరళలో నేనే గెలిపించిన అని చెప్పని మొత్తం కాంగ్రెస్ పార్టీని అవసరమైతే నేషనల్ ప్రెసిడెంట్ అయితా అని చెప్పని లోపాయకారిగా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డి గారు మోడీ పాట పాడటము, మోడీ పంచన చేరినట్టుగా పాడటము, మోడీ గుజరాత్ మోడల్ ను ఒక ఫెయిల్యూర్ మోడల్ ను, డూబియస్ కంపాసిటీ మోడల్ ను తెలంగాణ రైజింగ్ అని చెప్పని దానికి కంపేర్ చేసి మాట్లాడటం అనేది ఇది పూర్తిగా కూడా లోపభూయిష్టమైనటువంటిది, తప్పుడు, హిపోక్రసీ. అయితే ఒకవేళ ఇప్పుడు ఏమంటాడు ఆయన, మేమిద్దరం చాలా సయోధ్యగా ఉన్నామని చెప్పని వాళ్ళు కమ్యూనికేట్ చేసినారు. మరి స్టాటిస్టిక్స్ ఏం చెప్తా ఉన్నాయి? మీరు లుక్అవుట్ ఎవ్రీ గారు